We have been waited for enough time, so let's start. Is my screen visible? Yes, sir. Screen visible on that? Okay. సో నిన్న మనం ఆల్రెడీ జావా ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూసాం కదా. సో అందరు ఇన్స్టాల్ చేశారా జావా వర్షన్ అండ్ జెడికే వర్షన్ అండ్ ఎనీ ఐడిఈ? So I installed Eclipse, but sir, JDK is not installed, sir. JDK is not installed. Sir, because ఓపెన్ చేస్తే సార్ ఒరాకిల్ లాగిన్ అడుగుతుంది. అవును, లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలండి. అవును, ఓకే ఓకే. రిజిస్టర్ చేసుకోవాలి ఒరాకిల్ సైట్ లో. 1 day నుంచి అది ఇప్పటి వరకు మీరు చేయలేదా? దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్, రైట్? మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ లాగిన్ లేకపోతే లెట్స్ క్రియేట్ ఇట్. రిజిస్టర్డ్ చేసుకోవచ్చు కదా, ఎంతసేపు అది? మీ పర్సనల్ జీమెయిల్ ఐడి 5 minutes. Others go on mute, please. Don't make disturbance to class by turning on your mics unnecessary. Need ఉన్నప్పుడు ఆన్ చేసి మాట్లాడండి. When I ask you something, you turn it on and answer it and then close it. ఎవరైనా ఆఫీస్కి వస్తున్నారా? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా ఈ బ్యాచ్ లో? జీవన్, ఓకే. అపార్ట్ ఫ్రమ్ జీవన్ ఎనీ అదర్? సార్ సతీష్, అంటే ఈ రోజు వెళ్ళి వచ్చాను. ఓకే, హలో, యా చెప్పండి. అంటే బాక్స్ లో లేను కానీ వెళ్ళి వచ్చాను సార్. ఓకే, ఫైన్. ఓకే, let's go on this. Okay, so we've already discussed Java ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను కదా. లెట్స్ లుక్ ఎట్ ద బేసిక్ సింటాక్స్. సో సింటాక్స్ పరంగా వస్తే నిన్న యాక్చువల్లీ మీకు ఒక చిన్న జావా కోడ్ రన్ చేసి చూపించాను. ఒక జావా క్లాస్, ఒక మెథడ్ లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఆర్ సమ్ మనం మెసేజ్ ఏదైనా రాసి జావా ఎగ్జిక్యూట్ చేస్తే, రన్ చేస్తే అది ప్రింట్ చేసింది, రైట్? సో దేర్ ఆర్ సమ్ రూల్స్ టు బి ఫాలోడ్ టు క్రియేట్ సమ్ జావా. అంటే మీరు జావా కోడ్ చేయడానికి, ప్రోగ్రామ్ రాయడానికి దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్. అవి ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ you need to have a Java class. So every line of code that runs in Java must be inside a class, because Java లో ప్రతిదీ క్లాస్ ఫామ్ లో అవుతుంది. సో మీరు క్లాస్ లో ఏదైతే జావా కోడ్ రాస్తారో అది మాత్రమే JVM అనేది యాక్సెసిబుల్, అది మాత్రమే రన్ చేయగలరు. ఓకే, ఇన్ అవర్ ఏదైతే మనం ఇక్కడ రాసామో ఇక్కడ మెయిన్ అనేది క్లాస్ నేమ్ అనమాట. సో పబ్లిక్ ఈజ్ యాక్సెస్ స్పెసిఫైయర్, class is a keyword to recognize the class, and this is a class name. సో మెయిన్ అనేది మెయినే కాకుండా మనం ఏదైనా పెట్టుకోవచ్చు, శాంపిల్ ఆర్ డెమో ఆర్ ఎనీ అదర్ నేమ్. బట్ ఇక్కడ బేసికల్ గా మనకి ఏంటంటే జావా అనేది కేస్ సెన్సిటివ్. అంటే నేను నిన్న మీకు చెప్పుంటాను కదా, క్లాసెస్ నేమ్స్ అనేవి ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అవుతాయి. క్లాస్ నేమ్స్ అనేవి అది ఇట్స్ స్టాండర్డ్ వే ఆఫ్ కోడింగ్ అనమాట. క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, అండ్ స్మాల్ లెటర్స్ లో కూడా రాయొచ్చు. బట్ జావాలో ఏంటంటే ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో క్యాపిటల్ లెటర్స్ లో మీరు మై క్లాస్ తీసుకొని స్మాల్ లెటర్స్ లో మై క్లాస్ తీసుకుంటే దీస్ టూ ఆర్ డిఫరెంట్ మీనింగ్ ఇన్ జావా అనమాట. ఎందుకంటే జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. మీరు కేస్ మార్చినా సరే ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఎ డిఫరెంట్ కీవర్డ్ ఆర్ డిఫరెంట్ వర్డ్. ఓకే, క్లియర్? సో జస్ట్ క్లాస్ నేమింగ్ కన్వెన్షన్ చెప్పాను. ఇప్పుడు మనం క్లాస్ నేమ్ అంటే జావా క్లాస్ ఎలా క్రియేట్ చేయొచ్చు? ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ అండ్ యూ కెన్ నేమ్ ఎనీథింగ్, బట్ ఇట్ షుడ్ బి లైక్ విత్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయ్యే ఒక వర్డ్ ఏదైనా సరే మీరు క్లాస్ నేమ్ కింద మెన్షన్ చేయొచ్చు, ఎనీ జావా క్లాస్. ఓకే, మీరు ఏదైతే .java ఫైల్ ని సేవ్ చేస్తారో ఆ ఫైల్ నేమ్ ప్లస్ క్లాస్ నేమ్ మ్యాచ్ అవ్వాలి.
లైక్ మీరు ఇక్కడ మెయిన్ డాట్ జావా తీసుకొని ఇక్కడ డెమో అని తీసుకోకూడదు. ఓకే, యూజువలీ స్టార్టింగ్ లో ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బట్ యూ రిమెంబర్ దట్ దిస్ ఇస్ ఏ బేసిక్ రూల్ దట్ whenever you create some file with some sample.java or demo.java, the class name also will be same as the file name. Okay, clear? అర్థమైందండి? సార్ ఎందుకు అలానే డిఫైన్ చేయాలి సార్? లైక్ బికాస్ జావా వీల్ ఐడెంటిఫై, ఎందుకంటే ఈ జావా ఫైల్ కి .java ఫైల్ కి మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో ఈ కోడ్ లో లైన్ బై లైన్ కంపైల్ చేసి జావా కంపైలర్ ఏం చేస్తుందంటే డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది కదా. ఆ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేయడానికి యాక్చువల్లీ ఇక్కడ ఈ పర్టికులర్ క్లాస్ నేమ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఈ నేమ్ బేస్ చేసుకుని డాట్ క్లాస్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు డెమో ఇస్తే దెన్ ఫైల్ నేమ్ అనేది ఒకటి, క్లాస్ నేమ్ అనేది ఒకటి ఉంది కాబట్టి జావా కంపైలేషన్ సరిగ్గా అవ్వదన్నమాట. సో అది కంప్లీట్ గా అవ్వాలి అంటే ద నేమ్ ఆఫ్ ద ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మస్ట్ బి మ్యాచింగ్. అప్పుడే అది కంపైల్ అయ్యి డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది, మెయిన్ డాట్ క్లాస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే ఓకే సార్, it's a rule. Yeah. Okay, then main method. When it comes to main method, in any Java program, the execution starts from main method. As I నిన్న కూడా చెప్పాను. So execution అనేది main method నుంచి start అవుతుంది. So let's see how the main method will see. This main method is required and you will see it in every Java program. So the basic main method ఎలా రాస్తామంటే public static void main. ఇఫ్ యూ సే వై, ఎందుకు ఇలానే రాయాలి అంటే మనకి జావా వర్చువల్ మెషిన్ జేవిఎంలో కోడ్ చేశారనమాట. ఏమని, ఓన్లీ ఈ మెథడ్ నేమ్ తో స్మాల్, అండ్ ఆల్సో వన్ థింగ్ టు రిమెంబర్, క్లాస్ నేమ్ లెటర్, ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ మెథడ్ నేమ్ విల్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. సో మెథడ్ నేమ్స్ అన్ని స్టార్టింగ్ స్మాల్ లెటర్స్ తోనే ఉంటాయి, ఈజీలీ ఐడెంటిఫికేషన్ కోసం అన్నమాట. సో క్యాపిటల్ తో ఉంటే దట్స్ ఎ క్లాస్ నేమ్ అండ్ స్మాల్ లెటర్స్ తో ఉంటే దట్స్ ఎ మెథడ్ నేమ్ అని ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఎందుకు ఇలానే రాయాలి అంటే జేవిఎం లో ఇంటర్ప్రిటర్, కంపైలర్ అని చెప్పి 2 థింగ్స్ ఉంటాయి. కంపైలర్ ఏం చేస్తుందంటే మీ కోడ్ ని మొత్తం కంపైల్ చేసుకొని దాన్ని డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ రీడ్ చేసి మీరు రాసిన జావా కోడ్ ని రికగ్నైజ్ చేసి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా లోపల, మెయిన్ మెథడ్ నుంచే రన్ చేయాలి అని. నేను యాక్చువల్లీ మీకు చెప్పా ఏమని, జావా ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచే రన్ అవుతుందని. ఎందుకు అలా అవుతుందంటే జేవిఎం లోపల జావా ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు ఎలా కోడ్ చేశారంటే the execution must start only when your Java compiler recognizes that public static void main ఈ స్ట్రింగ్ సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితేనే మీకు ఆ పర్టికులర్ మెథడ్ అనేది పిక్ అయ్యి ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్, క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్ ఉంటుంది తర్వాత. సో ఈ మధ్యలో ఎన్నైతే లైన్స్ ఆఫ్ కోడ్ మీరు రాస్తారో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ లోపల అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇట్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్, 100 లైన్స్ ఉన్నాయి, 100 లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. జావాలో ఏంటంటే ప్రతిదీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్, అంటే ఫస్ట్ లైన్ తర్వాత సెకండ్ లైన్ తర్వాత థర్డ్ లైన్, అలా 100 లైన్స్ ఉంటే 100 లైన్స్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఒక జావా ప్రోగ్రామ్ తీసుకున్నాను, బేసిక్ గా ఒక మెయిన్ క్లాస్ తీసుకొని, ఓకే, I have created a main method and in the public static void main I have written 3 statements or 3 lines. ఒకటి వచ్చి సో సంథింగ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ system.out.println హాయ్ అని తీసుకున్నాను, తర్వాత హలో అని తీసుకున్నాను, వరల్డ్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్, ఒకవేళ ఇది రన్ చేస్తే నథింగ్ బట్ రైట్ క్లిక్ చేసి, మనం ఎక్లిప్స్ లో చూపించాను కదా రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అని, అలా చేయొచ్చు. ఇది ఆన్లైన్ ఎగ్జిక్యూటర్ గా కోడ్ ఇది కాబట్టి ఐడి కాబట్టి మీరు రన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ జావాలో ఫస్ట్ జేవిఎం ఏం చేస్తుందంటే ఇదంతా కంపైల్ చేస్తుంది.
సింటాక్టికల్ గా మీరు అన్ని కరెక్ట్ గా రాసారా చెక్ చేసుకుంటుంది. లెట్స్ సే నేను ఎక్కడైనా తప్పు రాశాను అనుకోండి, ఫస్ట్ ఇన్ కేస్ నేను ఇది ఇక్కడ మిస్ చేశా వాంటెడ్లీ, సో వెన్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ గివ్ మీ ఏ కంపైలేషన్ ఎర్రర్. ఎందుకంటే జావాలో జేవిఎం మనం ఇన్స్టాల్ చేసుకున్న జేడీకే జేవిఎంలో ఫస్ట్ ఏం చేస్తుందంటే జేవిఎం జావా కంపైలర్ అని ఉంటుంది. జావా సి మీరు చూసే ఉంటారు, లిబ్ ఫోల్డర్ లో జావా సి అని ఉంటుంది. సో ఆ జావా కంపైలర్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క లైన్ ని రీడ్ చేసి సింటాక్టికల్ గా కరెక్ట్ గా రాసామా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటనేవి మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇట్ విల్ చెక్ వెదర్ యూ హ్యావ్ రిటర్న్ ప్రాపర్ కోడ్ ఆర్ ఇంప్రాపర్ కోడ్ అనేది. సో ఎక్కడైనా మీరు మిస్టేక్ చేస్తే ఇట్ విల్స్ మెన్షన్ సేయింగ్ దట్ మెయిన్ డాట్ జావాలో 4th లైన్ లో ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్. ఈ ఓయు అనేది ఇట్ కెనాట్ రికగ్నైజ్ దిస్ వర్డ్ బికాస్ జావా ఈజ్ నాట్ కోడెడ్ ఇన్ సచ్ ఎ వే టు రికగ్నైజ్ దిస్ ఓయు అనేది లేదు. అంటే ఇప్పుడు సిస్టమ్ అనేది క్లాస్ అనుకుంటే, ఇది ఒక వేరియబుల్ అనుకుంటే, ఆ వేరియబుల్ అనేది సిస్టమ్ క్లాస్ లో లేదు. ఓకే, సో అందుకనే అది రికగ్నైజ్ చేయలేకపోతుంది. సో కంపైలేషన్ ఉన్నప్పుడు ఏం చెక్ చేసుకుంటుందంటే కోడ్ అంతా ప్రాపర్ గా రాసారా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇలా చెప్తుంది, కంపైలేషన్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో మీకు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక రీజన్. ఎందుకంటే ఇక్కడ సరే నేను అవుట్ ఇచ్చిన తర్వాత కూడా ఇఫ్ ఐ రన్ ఇట్ దెన్ ఫస్ట్ హాయ్ వస్తుంది, తర్వాత హలో వస్తుంది, తర్వాత హలో వరల్డ్ వస్తుంది. ద అవుట్పుట్. సో హాయ్ హలో హలో వరల్డ్. సో అర్థమైంది కదా. అండ్ ఇలానే ఎందుకు ఇచ్చామంటే మీరు ఏదైనా అవుట్పుట్ కన్సోల్లో ప్రింట్ చేయాలి జావాలో అంటే యూ నీడ్ టు యూజ్ దిస్ లైన్ కాల్డ్ system.out.println. ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఈ println మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇందులోనే ప్రింట్ మెథడ్ కూడా ఉంది. ఎల్ఎన్ అంటే లైన్ అని, న్యూ లైన్ అని. నేను న్యూ లైన్ తీసుకోకుండా ప్రింట్ తీసుకుంటే ఏమవుతుందంటే హాయ్ హలో పక్కనే ప్రింట్ అవుతుంది. ఎల్ఎన్ తీసుకున్న హలో వరల్డ్ మాత్రం కింద లైన్ లో ప్రింట్ అవుతుంది. లెట్స్ చెక్ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. ఇట్స్ ఎ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ హౌ వి ప్రింట్ ద స్ట్రింగ్స్ అనమాట. సి హాయ్ హలో ఇక్కడ ఎలాగ ప్రింట్ అయింది, పక్కన అంటే దీని తర్వాత లైన్ తీసుకుంటుంది. లెట్స్ నేను ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ తీసుకొని ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే హాయ్ తర్వాత న్యూ లైన్ తీసుకొని హలో ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ పక్కనే హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తుంది. లెట్స్ సి. ఓకేనా. సో నథింగ్ బట్ ప్రింట్ ఎల్ఎన్ తీసుకుంటే ప్రింట్ చేసిన తర్వాత ఎంటర్ అంటే కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ప్రింట్ తీసుకుంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా పక్క నుంచే మీరు నెక్స్ట్ ఏదైతే ప్రింట్ చేస్తారో అది ఇలానే వచ్చేస్తుంది. ఓకే, సపోజ్ నేను ఇక్కడ స్పేస్ పెడితే ఆ స్పేస్ తీసుకుంటుంది. సో మీకు హలోకి హలో వరల్డ్కి స్పేస్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే నేను ఇక్కడ స్పేస్ పెట్టా కాబట్టి. ఓకే, సో అలా మీరు డబుల్ కోట్స్ లో ఏదైతే ఇస్తారో ఎగ్జాక్ట్ స్ట్రింగ్స్ ని, అది స్ట్రింగ్ అంటారు అనమాట. జావాలో స్ట్రింగ్స్ అంటే ఏంటంటే వర్డ్స్, కీవర్డ్స్ అనేవి ఏదైనా సరే మీరు ఎనీథింగ్ మీరు ఇవ్వండి, ఆ వర్డ్ ని ఎగ్జాక్ట్ గా అలానే ప్రింట్ చేస్తుంది. అది system.out.println యొక్క వర్క్ ఇన్ జావా. ఓకే, అండ్ ఐ సెడ్ ఇదే మీ ఈ system.out.println ని మీరు బయట రాస్తే ఇట్ వోంట్ వర్క్. లెట్స్ సే కంట్రోల్ సి, మీరు ఇక్కడ ఏదో వేరే మెథడ్ తీసుకొని public void display సో నేను ఇక్కడ తీసేస్తున్నాను. కంట్రోల్ ఎస్ అలవాటు అయింది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే హాయ్ హలో ప్రింట్ అవుతుంది, బట్ డిస్ప్లే ఇక్కడున్న ఈ లైన్ మాత్రం ఈవెన్ దో మనం system.out.println అని ఇచ్చినా ఇది ప్రింట్ అవ్వదు. ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ జావా అనేది ఓన్లీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఉన్న ఒక మెథడ్ ని మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ సింటాక్స్ ఇలానే ఉండాలి. ఇలానే ఎందుకు ఉండాలి అంటే దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ సెట్ ఆఫ్ కండిషన్స్ సెట్ బై JVM అండ్ జావా పీపుల్. JVM కి ఎలా కోడ్ చేశారు అంటే ఇట్ షుడ్ రికగ్నైజ్ ఓన్లీ విత్
పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, సో ఈ ఫ్లవర్ బ్రేసెస్, ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో ఏదైతే కోడ్ ఉందో ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది జావా. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్. మరి ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? లైక్ ఈ కోడ్ నాకు కావాలి, ఓకే, హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తామంటే సింపుల్ గా ఈ మెథడ్ ని, ఇది ఒక మెథడ్, బయట రాసుకున్న మెథడ్, దీన్ని మనం ఇక్కడ లోపల తీసుకుంటాం అనమాట, లైక్ కాల్ చేస్తాం. ఇవన్నీ నేను క్లియర్ గా చెప్తాను, బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇఫ్ యూ కాల్ ఇట్ దెన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇది ప్రింట్ అయిపోతుంది, ఆ తర్వాత సెకండ్ లైన్ లో ఉన్న సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. వన్స్ ఇది కాల్ చేయగానే ఈ మెథడ్ లో ఉన్న లైన్స్ అన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. లెట్స్ సే మీరు ఇక్కడ మళ్ళీ ఇవి డూప్లికేట్ చేశారనుకోండి, ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ హాయ్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే లైన్ బై లైన్ మెయిన్ మెథడ్ ఫస్ట్ రికగ్నైజ్ అవుతుంది. ఈ లైన్ ప్రింట్ అయ్యి హాయ్ వస్తుంది, నెక్స్ట్ ఈ లైన్ ప్రింట్ అయ్యి హలో వస్తుంది, నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్ట్ కాల్ చేసాం కాబట్టి. ఓకే, ఆ మెథడ్ కాల్ అయ్యి ఇందులో ఉన్న ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్ నుంచి క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్ వరకు ఎన్నైతే ఉన్నాయో అన్ని లైన్స్ మళ్ళీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే జావా అడ్వాంటేజ్. సో ఇప్పుడు మీరు కాల్ చేశారు కాబట్టి మెథడ్ ని, ఇది 2 times, ఇది మొత్తం ఒకసారి కింద ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఓకే, ద మెయిన్ ఇదేంటంటే డిఫరెన్స్ ఏంటంటే స్టాటిక్ అనేది ఒక స్పెషల్ కీవర్డ్ అనమాట. ఇందులో ఏంటంటే ఈ స్టాటిక్ లో ఏమైనా మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ తీసుకోవాలి అంటే మనం రిఫర్ చేసే మెథడ్స్ కూడా స్టాటిక్ అయి ఉండాలి. లెట్స్ ఇక్కడ నేను పబ్లిక్ స్టాటిక్ స్పేస్ వాయిడ్ డిస్ప్లే అని తీసుకుంటే నౌ ఇట్ విల్ వర్క్. సో మెయిన్ మెథడ్ లో మీరు ఏది తీసుకోవాలన్నా నాన్ స్టాటిక్ ని రిఫర్ చేయలేరు, స్టాటిక్ ని మాత్రమే రిఫర్ చేయగలరు. కానీ నేను స్టాటిక్ తీసుకోను బట్ స్టిల్ నాకు రావాలి అంటే దేర్ ఆర్ సమ్ వేస్ టు డూ ఇట్, కాల్ ఇట్. ఎలా అంటే జావాలో ప్రతిదీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ మనం టాపిక్ బై టాపిక్ వద్దాం, దెన్ దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అర్థమైందా? ఈ మెయిన్ మెథడ్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమైనా డౌట్ ఉన్నాయా రెండిట్లో? ఎనీబడి కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఇన్ దీస్ టూ. ఫస్ట్ ఈజ్ మెయిన్ క్లాస్, ఒక క్లాస్ క్రియేట్ చేసాం, ఆ క్లాస్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, అది ఓకే. ఆ తర్వాత మెయిన్ మెథడ్ ఈజ్ ద స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ ఇన్ జావా ఎగ్జిక్యూషన్, అండ్ దెన్ system.out.println is just to print the text on the screen. Okay, any doubts? Sir, exact function at main method. Exact అర్థం కాలేదు. ఫంక్షన్ అది ఏం చేస్తుంటది యాక్చువల్లీ? ఓకే, సో మీకు ఏంటంటే జావా ఎప్పుడైతే మీరు రైట్ క్లిక్ చేసి రన్ చేస్తారో ప్రోగ్రాము, జేవిఎం లో ఎలా కోడ్ చేసి ఉంటుందంటే, అంటే లైక్ దానికి ఎలా అంటే ఫంక్షన్ పేరేంటి, జేవిఎం ఈజ్ లైక్ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ ఎ వే టు రికగ్నైజ్ ఓన్లీ దిస్ లైన్, ఐ మీన్ టు రన్ ఓన్లీ దిస్ మెథడ్. మీరు మెథడ్ అనొచ్చు, ఫంక్షన్ అని అనకూడదు. జావాలో ఫంక్షన్స్ అనేవి ఉండవు. జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ ఉంటాయి, బట్ జావాలో మెథడ్స్ ఉంటాయి. సో జావాలో ఉండేవి ఏంటంటే నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, క్లాసెస్, మెథడ్స్, వేరియబుల్స్, ఈ మూడే ఉంటాయి. మీరు జావాలో ఏ జావా కోడ్ అయినా చూడండి, మూడు కనిపిస్తాయి మీకు: జావా క్లాసు, జావా మెథడ్, జావా వేరియబుల్. ఓకే, ఆర్ ఫీల్డ్ అంటారు, వేరియబుల్ ఆర్ ఫీల్డ్, అంటే నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ మీకు ఫైనల్ గా వచ్చేవి మూడే: క్లాస్ ఒకటి, మెథడ్ ఒకటి, వేరియబుల్ ఒకటి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మెథడ్ గురించి. ఈ మెథడే ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే జేవిఎం అలా ప్రోగ్రామ్ చేయబడింది కాబట్టి ఓన్లీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్ ని మాత్రమే జావా అనేది రన్ చేస్తుంది. అందులో మీరు ఏ కోడ్ తీసుకుంటే ఆ కోడ్ ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎనీ అదర్ డౌట్స్? No doubts. Can I continue? Yes, sir. If you have any, you can ask.
కంటిన్యూస్. Okay, let's go to the next thing. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాను. సో ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ లో తీసుకుంటుంది కాబట్టి ఒక్కొక్క లైన్ బై లైన్ తీసుకుంటుంది. ప్రింట్ మెథడ్ ఈజ్ యాజ్ ఐ సైడ్ పక్క పక్కనే తీసుకుంటుంది. ఇది మనం ఆల్రెడీ చూసాం కదా, ప్రింట్ కి ప్రింట్ ఎల్ఎన్ మెథడ్ కి డిఫరెన్స్. మీరేం చేయాలంటే ఈరోజు మీరు ఏదైతే ఐడి ఇన్స్టాల్ చేసుకున్నారో ఐడిస్ లో జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసి, ఐడిస్ లేకపోయినా ఇట్స్ ఫైన్, జేడీకే ఇన్స్టాల్ చేసుకుంటే మీ డ్రైవ్ లోకి వెళ్ళండి. ఏదో ఒక డ్రైవ్ లో ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయండి. ఆ టెక్స్ట్ ఫైల్ కి .java ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయండి. ఇట్ షుడ్ నాట్ బి .txt. ఓకే, ఇట్ షుడ్ బి .java ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసి ఆ ఫైల్ ని కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేసి, లెట్స్ మీకు మొన్న అంతకుముందు నేను ఒకసారి చూపించాను, గుర్తుందా? ఆన్ ద ఫస్ట్ డే demo.java ని javac space demo.java అంటే ఇట్ విల్ క్రియేట్ a .class ఫైల్ అండ్ దెన్ java.demo అంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్. అది మీరు మాన్యువల్ గా అన్నా చేయొచ్చు, లేదు మీరు ఐడిస్ యూస్ చేస్తామంటే ఎక్లిప్స్ ఆర్ ఇంటెలిజే యూస్ చేసి యూ కెన్ క్రియేట్ వన్ స్మాల్ ప్రోగ్రామ్. లేదు అంటే యూ కెన్ ట్రై ఇట్ ఇన్ W3 Skills లో ట్రై ఇట్ కొట్టి. ప్రస్తుతానికైతే మీరు మీ దగ్గర ల్యాప్టాప్ అంతగా లేదు అంటే ఎనీ ఫోన్ కానీ టాబ్లెట్ లో కానీ ఎందులో అయినా సరే మీరు జస్ట్ W3 Schools కి వచ్చి అక్కడ నుంచి రన్ చేస్తే మీరు ఆన్లైన్ కంపైలర్ అంటారు దీన్ని. సో ఈ ఆన్లైన్ కంపైలర్ లో కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఫర్ టైమ్ బీయింగ్, యాజ్ వీఆర్ డిస్కసింగ్ బేసిక్స్ అండ్ కోర్ కాన్సెప్ట్స్, యూ కెన్ టెస్ట్ ఫ్రమ్ ద W3 Schools ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసి కూడా మీరు జావా అనేది టెస్ట్ చేసుకోవచ్చు. ఇది మీ ఫోన్ లో వర్క్ అవుతుంది, ల్యాప్టాప్ లో వర్క్ అవుతుంది, టాబ్లెట్ లో వర్క్ అవుతుంది, ఎనీవేర్ ఇట్ విల్ రన్ బికాస్ ఇట్ ఈస్ వెబ్ బేస్డ్ అన్నమాట. ఓకే, హలో యా హలో సార్. చెప్పండి. సార్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లో స్ట్రింగ్ అనేది క్యాపిటల్ ఎస్ ఉండాలి కదా. ఒకవేళ మనం స్మాల్ ఎస్ ఇచ్చినా కానీ రాంగ్ ఎర్రర్ చూపిస్తుంది. యా అవునండి. లెట్స్ సే సేమ్ system.out.println కూడా సేమ్ క్యాపిటల్ ఎస్ ఉండాలి ఫస్ట్. ఎనీథింగ్. ఇక్కడ ఇందాక నేను ఏదైతే చెప్పానో ఇందులో ఈ లైన్ లో ఈవెన్ యూ చేంజెస్ సింగిల్ క్యారెక్టర్, ఇట్ వోంట్ యాక్సెప్ట్. సార్, స్ట్రింగ్ ARGs కి మీనింగ్ ఏంటి సార్? దాని ఫంక్షనాలిటీ కూడా. ఓకే, యా. అది ఎప్పుడు తెలుస్తుందంటే మెథడ్ కి పారామీటర్స్ పాస్ చేయడం అనేది కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. అంటే ఇలానే ఎందుకు రాశారు, అంటే ఇదేంటి ఈ రాయడం, దీనికి డిఫరెన్స్ ఏంటనేది గోయింగ్ ఫార్వర్డ్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పి కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. బట్ యూ జస్ట్ రిమెంబర్ దట్ మెయిన్ మెథడ్ అనేది, అంటే జావా రికగ్నైజబుల్ మెయిన్ మెథడ్ అనేది ఇది హార్డ్ కోడెడ్. ఇది అందరికీ అంటే ఎనీ జావా డెవలపర్ మస్ట్ నో దట్ public static void main is the entry point for your Java application. Okay, public static void main along with the string args. ఇది ఎందుకు అనేది ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. లైక్ ఫస్ట్ నేను ఇంకా చాలా చెప్పాలి కాన్సెప్ట్స్. దిస్ ఇస్ జస్ట్ బేసిక్ దట్ వీఆర్ డిస్కసింగ్. గోయింగ్ ఫార్వర్డ్, యా, ఒక 2-3 days క్లాసెస్ వింటే మీకే ఇలా ఎందుకు రాసాం అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, ఓకే. గోయింగ్ బ్యాక్, ప్రింట్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్, ఓకే, లెట్స్ సే ఐ వాంట్ టు ప్రింట్ నెంబర్స్ నేను ఎలా ప్రింట్ చేయొచ్చు? సేమ్ ఈ system.out.println ఇందులో ఎలా కోడ్ చేశారంటే, జస్ట్ సెకండ్, println ఇప్పుడు నార్మల్ గా మీకు 2 lines వస్తుంది. బట్ దిస్ println మెథడ్ ఈజ్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ స్ట్రింగ్స్. అంటే డబుల్ కోట్స్ లో స్ట్రింగ్సే కాకుండా మీరు ఇంటీజర్ ఇచ్చినా సరే ఇట్ విల్ ప్రింట్ ద ఇంటీజర్. ఓకే, ఎలా అంటే 10 వాల్యూ ఇచ్చారు, 10 వాల్యూ ఇస్తే ఆ 10 వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇట్స్ నెంబర్ కదా, ఆ నెంబర్ని ఎగ్జాక్ట్ గా అలా ప్రింట్ చేస్తుంది. మీరు డబుల్ కోట్స్ లో ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ డబుల్ కోట్స్ లో ఇస్తే ఏమవుతుందంటే ఇట్ వోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ నెంబర్, బట్ ఇట్ జస్ట్ ప్రింట్స్ యాజ్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ కి నెంబర్ కి డిఫరెంట్ ఏంటంటే డబుల్ కోట్స్. స్ట్రింగ్ అనేది ఎప్పుడూ డబుల్ కోట్స్ లో ఉంటుంది. ఓకే, నెంబర్ అనే దానికి మామూలుగా మనం న్యూమరిక్ డిజిట్స్ ఎలా ఇస్తాం, అలా డైరెక్ట్ గా నెంబర్స్ తీసుకుంటే చేయొచ్చు.
ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ println ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యావింగ్ ఎ ప్లస్ మెథడ్, అంటే ఆపరేటర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. లెట్స్ సే నాకు 10-5 కావాలనుకోండి, ఇలా 10-5 మీరు ఇక్కడ రాసేసి రన్ చేస్తే ఇట్ విల్ డూ ద క్యాలిక్యులేషన్ అండ్ println మెథడ్ ఫైనల్ రిజల్ట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ ఇన్పుట్ యాజ్ అన్ ఆపరేటర్. అంటే ఈ మెథడ్ లో మీరు 10-5, 10+5, ఓకే సారీ 10+5 10x5 కూడా చేయొచ్చు. వాట్ ఎవర్ ఆల్ ద మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ దట్ యూ కెన్ డూ హియర్. ఓకేనా అండి, క్లియర్? సార్ ఎట్ దిస్ పాయింట్ లైక్ Yeah. సిలో అయితే మనం ముందు కోడ్ రాసి దాని తర్వాత ప్రింట్ దాంట్లో ఓన్లీ వాట్ షుడ్ బి ప్రింటెడ్ అని ఇస్తాము. ఇక్కడ జావాలో ఇక్కడ లైక్ ఆపరేటర్స్ కూడా ఇట్ కెన్ హ్యాండిల్, ఓన్లీ సింగిల్ లైన్ కెన్ హ్యాండిల్. అది ఏంటంటే ఈ మెథడ్ కి మాత్రమే. ఐ డోంట్ నో కన్ఫ్యూజ్ యూ. మీరు బయట సపరేట్ గా మెథడ్ లో వేరియబుల్ తీసుకొని డిక్లేర్ చేస్తే అది వేరు, కానీ ఇక్కడ నేను ఓన్లీ system.out.println మెథడ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఈ మెథడ్ ఏంటంటే ఇందులో 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి println మెథడ్, ఒకటి ఉంది ప్రింట్ మెథడ్ ఉంది. రెండింటికి వేరియేషన్స్ మనం చూసాం. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ ప్రింటింగ్ నెంబర్స్ కూడా ప్రింట్ చేయగలదు. ఆ నెంబర్స్ మీరు డైరెక్ట్ నెంబర్ ఇచ్చినా ఓకే, లేదా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇచ్చిన నెంబర్స్ ఇచ్చినా ఇట్ విల్ డూ ఆల్ దోస్ క్యాలిక్యులేషన్స్ ఫర్ యూ. లెట్స్ సే 10-5 -5 చేయొచ్చు, లేదా 10 చేయొచ్చు. ఇట్స్ ఆల్ వాట్ ఎవర్ మీ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ఏదైనా చేస్తే అది నెంబర్ అయితే చాలు, ఫైనల్ రిజల్ట్ నెంబర్ అయితే ఇట్స్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ ఇట్ విల్ ప్రింట్ దట్ రిజల్ట్. ఓకే ఓకే సార్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఉంది, తర్వాత స్ట్రింగ్ మా బ్రాకెట్స్ ఆర్క్స్ అనేది ఉంది కదా సార్. స్ట్రింగ్ ఆర్క్ తర్వాత బ్రాకెట్లు ఇవ్వచ్చా? అంటే అక్కడ ఏమైనా చేంజ్? జస్ట్ సెకండ్ నేను చెప్తాను, ఒక్కసారి. హలో వెయిట్ సార్, కాల్ వచ్చిందండి. హలో Hey guys, sorry for the long hold. I got a call. So let's continue. Hello? మీరు ఇందాక అడిగారు కదా క్వశ్చన్.
సో ఇక్కడ మీరు ఏమంటున్నారంటే ఇది తీసేసి ఇక్కడ ఇస్తే వర్క్ అవుతుందా అని అంటున్నారు, అంతే కదా? యా సార్. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ వేరు, స్ట్రింగ్ అరే వేరు. ఇక్కడ మనం స్ట్రింగ్ అరే కింద డిక్లేర్ చేస్తున్నామా లేదా అనేది ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్ ఉంది కదా, అంటే నేను అరే కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా ఆ డిఫరెన్సెస్ ఎల్లోడ్ అనమాట. మీరు వేరియబుల్ పక్కన తీసుకోవచ్చు లేదా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, array of strings which are args. బేసికల్ గా మీరు ఏం చెప్తున్నారంటే ఈ ఆర్గ్స్ అనేది అరే అని చెప్తున్నారు. ఈ ఆర్గ్స్ అనే వేరియబుల్ ఇస్ అన్ అరే. అరేకి నార్మల్ వేరియబుల్ కి డిఫరెన్స్ నేను ఇంకా ఐ డోంట్ వాంట్ కన్ఫ్యూజ్ యూ ఆల్ అబౌట్, బట్ జస్ట్ రిమెంబర్ ఈ ఏదైతే ఎక్స్ట్రా క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ నేను చెప్పకూడదు, బట్ స్టిల్ ఇట్ విల్ వర్క్. బట్ ఎందుకు వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా తర్వాత చూద్దాం, సరేనా? ఓకే సార్ హలో సార్ సార్ యాక్చువల్లీ నేను నెక్స్ట్ డే క్లాస్ ఆబ్సెంట్ అయిపోయాను. ఇప్పుడు క్లాస్ అనేది క్యాపిటల్ లెటర్ లో, మెథడ్ అనేది స్మాల్ లెటర్ లో ఇవ్వాలన్నారు కదా సార్. అవును, ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అది అసలు ఏంటి సార్? అది మెథడా లేకపోతే? మెథడ్ అండి, మెథడ్ అంటే ఇవన్నీ ఏంటి అనేది ఇవన్నీ ఏంటి అనేది నేనే ఇంకా చెప్పలే ఎవరికి, బట్ గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తుంది. నేను ఏదైతే చెప్తున్నానో అది గ్రాస్ప్ చేసుకోండి. ఈ పబ్లిక్ ఎందుకు ఇచ్చారు, ఈ స్టాటిక్ ఎందుకు ఇచ్చారు, వాయిడ్ అనే కీవర్డ్ ఏంటి అనేది నేను ఇన్ డీటెయిల్డ్ గా నెక్స్ట్ క్లాసెస్ లో, అప్కమింగ్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నిన్న చెప్పింది జస్ట్ జావా ఇన్స్టాలేషన్ అంతే, అండ్ ఈ రోజు నుంచే యాక్చువల్ క్లాస్ స్టార్ట్ యాక్చువల్ గా. సో క్లాస్, మెథడ్ ఇవి ఏంటి అనేది ఫస్ట్ క్లాస్ లో కన్ఫ్యూజన్ వస్తుంది, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమైపోతుంది, అలవాటు అవుతుంది. ఓకే, ఎందుకంటే డైలీ ఇవే చూస్తాం, ఇవే చేస్తాం. ఓకే సార్, క్లాస్ లోపల మెథడ్స్ మనం డిక్లేర్ చేయాలి సార్? అవును, క్లాస్ లోపల వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఒక క్లాస్, ఈ క్లాస్ లోపల వేరియబుల్స్ ఎలా అంటే, లెట్స్ సే మీరు ఏం వేరియబుల్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఇస్ ఇట్ ఎ స్ట్రింగ్ వేరియబుల్ ఆర్ అన్ ఇంటీజర్ వేరియబుల్? మీకు ఇంకా నేను డేటా టైప్స్ చెప్పలేదు, ఇవేం చెప్పలేదు. సో అందుకే నేను ఇప్పుడు ప్రెసెంట్ కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక నేను అవన్నీ స్కిప్ చేస్తున్నాను, సో దట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ యువర్ క్వశ్చన్ ఇస్ కరెక్ట్. ఒక క్లాస్ లోపల, జావా క్లాస్ లోపల ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ బ్రేసెస్ మధ్యలో వీ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్. సో జావా క్లాస్ లో ఉండేవి ఈ రెండు తప్ప ఇంకేం ఉండవు. అయితే మెథడ్స్ ఉంటాయి లేదా వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయొచ్చు అంటే, లెట్స్ సే ఇంట్ a equal to 10, it's a variable and I can take this variable and print it in this system.out.println. ఓకే, బట్ ఇది ప్రింట్ చేయడానికి నాకు ఇది స్టాటిక్ అయి ఉండాలి. ఎందుకంటే నేను ఇందాక కూడా ఒకటి చూపించాను మీకు, నాన్ స్టాటిక్ మెథడ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తే అవ్వలేదు, బికాస్ ద రూల్ ఈజ్ స్టాటిక్ మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్టాటిక్ ఇంట్ అని పెడితే వర్క్ అవుతుంది. స్టాటిక్ ఇంట్ a ఈక్వల్ టు 10 ఆర్ అలా పెడితే ఇప్పుడు నేను రన్ చేస్తే మీకు ఫస్ట్ లైన్ లో 10 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ లైన్ లో 15 ప్రింట్ అవుతుంది. ఓకే, క్లియర్? సో ఇది వేరియబుల్ డిక్లరేషన్. ఓకే సార్, స్టాటిక్ ఇవ్వకపోతే ఎర్రర్ ఏమొస్తుంది సార్? స్టాటిక్ ఇవ్వకపోతే యూ కాంట్ యాక్సెస్ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇన్ ఏ స్టాటిక్ బ్లాక్ అని చెప్పి ఒక కంపైలేషన్ ఎర్రర్ త్రో చేస్తుంది. బట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను తర్వాత చెప్తానండి. ఐ డోంట్ నో క్లబ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే ఓకే యు సీ, నాన్ స్టాటిక్ వేరియబుల్ లెక్కన సార్ ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ కదా? అదే నాన్ స్టాటిక్ అంటే ఏంటో కూడా నేను చెప్పలేదు, అందుకే డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది మాత్రమే గ్రాస్ప్ చేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే గోయింగ్ ఫార్వర్డ్ అవి క్లియర్ అవుతూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు నేను రాసేది యాక్చువల్లీ జావా కోడ్ రాస్తున్నాను, బట్ యాక్చువల్లీ మీకు చూపించాల్సింది ఫస్ట్ థియరిటికల్ గా అంతా అయిన తర్వాత మీకు కోడ్ చూపించాలి. నేను మీకు ఈజీ అవుతుందని చెప్పి ముందే అలవాటు కోసం నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఓకే, అవి డౌట్స్ అన్ని గోయింగ్ ఫార్వర్డ్ క్లాసెస్ లో, ఇక్కడ చూడు డేటా టైప్స్ ఉన్నాయి, ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పేసరికి మీకే క్లారిటీ వస్తుంది. ఓకే, క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? ఓకే సార్. సో ఇలానే జావాలో నేను ఏం చెప్పాను, ఒకటి మీకు వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. ఆ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తారు ఏంటనేది తర్వాత చూద్దాం. అండ్ అలాగే మెథడ్స్ డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఏం చేయొచ్చు? లెట్స్ సే మీరు సపోజ్ ఇప్పుడు ఆంజనేయులు వచ్చి ఈ కోడ్ రాశాడు అండ్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను మీ టీంలో. ఈ కోడ్ ఎందుకు రాశారో నాకు తెలియదు. బేసిక్ గా హీ కెన్ రైట్ ఎనీ కోడ్.
బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని సమ్ కోడ్ రాశారు. నాకు అందులో ఏం రాశారో తెలీదు. యాజ్ ఎ న్యూ డెవలపర్, యాజ్ ఎ న్యూ కమర్, నేను మీ కోడ్ ని అర్థం చేసుకోవాలనుకుంటున్నా. ఇందులో మీరు ఈ సింపుల్ లైన్స్ ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 100 లైన్స్ ఆఫ్ కాంప్లెక్స్ జావా కోడ్, దెన్ ఐ కాంట్ అండర్స్టాండ్, రైట్? సో దానికోసం మీరు ఏం చేయాలంటే, ఇఫ్ యు ఆర్ ఎ ప్రాపర్ డెవలపర్, then you need to mention comments saying that this method is to print numbers or values, ఏదైనా సరే. అంటే మీరు కింద ఏదైతే చేస్తున్నారో ఆ ఆపరేషన్స్ ని, ఆ రిక్వైర్మెంట్ ని మీరు ఇక్కడ కమెంట్స్ లో ఇస్తారు. కమెంట్స్ ఎలా ఇస్తారంటే డబల్ బ్యాక్ స్లాష్ ఇచ్చింది జావా ఎగ్జిక్యూషన్ అప్పుడు ఏం చేస్తుందంటే స్కిప్ చేసేస్తుంది. అంటే దీన్ని ట్రీట్ చెయ్యదు. అంటే ఇట్స్ ఎ కమెంట్ అనమాట. అంటే జస్ట్ ఫర్ యూజర్ రీడబిలిటీ కోసం ఎవరైనా నెక్స్ట్ డెవలపర్ వచ్చినప్పుడు ఈ మెయిన్ మెథడ్ ఎందుకు రాసాము, ఈ లోపల ఏం కోడ్ రాసాము చెప్పడానికి జస్ట్ యూ కెన్ మెన్షన్ కమెంట్స్. ఈ కమెంట్స్ అనేవి ఇట్స్ లైక్ ఏ ఈ కమెంట్స్ అనేవి మీరు మెథడ్ కి ఇవ్వచ్చు, వేరియబుల్ కి ఇవ్వచ్చు, ఈవెన్ దో మీరు క్లాస్ కి కూడా ఇవ్వచ్చు. లెట్స్ సే నేను ఇక్కడ క్లాస్ కి కూడా దిస్ ఈజ్ అ మెయిన్ క్లాస్. నేను ఇప్పుడు రన్ చేస్తే దీనికి కూడా ఇవ్వచ్చు వేరియబుల్, డిక్లేరింగ్ an int variable or declaring a number. ఇది నేను నాకు నచ్చినట్టు కమెంట్స్ ఇచ్చుకున్నా. యూ కెన్ కమెంట్ ఎనీథింగ్. బట్ ఈ డబుల్ స్లాష్ అనేవి వచ్చినవి ఏంటంటే కంపైలేషన్ జరిగినప్పుడు నేనేం చెప్పా, జావా కంపైలర్ సింటాక్స్ చెక్ చేస్తుంది అన్నా కదా, వీటికి మాత్రమే సింటాక్స్ చెక్ చేస్తుంది. బికాస్ ఎక్కడైతే అవి డబుల్ బ్లాక్ స్లాష్ వెంటనే చూసిందో ఈ లైన్ మొత్తాన్ని సింటాక్టికల్ చెక్ అనేది స్కిప్ చేస్తుంది ఆ లైన్ కి జావా కంపైలర్. బికాస్ జావా JVM ఈస్ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ మీరు ఎప్పుడైతే డబుల్ కోట్స్ వచ్చిందో ఆ లైన్ మొత్తాన్ని కమెంట్ కింద ట్రీట్ చేసి స్కిప్ చేసేస్తుంది. ఇఫ్ యూ రన్ ఇట్, దెన్ యుల్ గెట్ ద సేమ్ అవుట్పుట్. స్టాటిక్ పెట్టలేదు సార్. ఓకే, లెట్స్ డు దట్. ఫైన్, ఓకేనా అండి? సో కమెంట్స్ అనేవి మనం ఎలా ఇస్తామంటే సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్ అని రెండు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపించిన కమెంట్స్ ఏంటి? సింగిల్ లైన్ కమెంట్స్. అంటే ఒక్క లైన్ లోనే యూ కెన్ రైట్ n నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఓకే, వాట్ ఎవర్ యూ రైట్ ఇక్కడ ఏం ప్రింట్ అవ్వదు. బట్ నెక్స్ట్ వచ్చిన డెవలపరు అసలు వాట్ ఈస్ వాట్ అని అర్థం చేసుకోవడానికి ఈ కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీరు ఒక కాంప్లెక్స్ కోడ్ రాస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం అనేది నెక్స్ట్ డెవలపర్ కి ఇంపార్టెంట్ గా. బికాస్ మీరు ఈ కంపెనీలో ఈ రోజు వర్క్ చేయొచ్చు, రేపు పొద్దున మీకు ఏదో మంచి ఆపర్చునిటీనో లేదా వేరే కంపెనీలో ఆపర్చునిటీ వస్తే మీరు వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత కొత్త డెవలపర్ జాయిన్ అయిన తర్వాత లెట్స్ మీరే కొత్తగా జాయిన్ అవుతున్నారు ఒక ఆర్గనైజేషన్, ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్, అందులో కోడ్ ని గోత్రూ చేయమంటారు. అప్పుడు మీరు చూస్తున్నప్పుడు కోడ్ మీకు అర్థం కాలేదు. ఒకవేళ ప్రీవియస్ డెవలపర్ కమెంట్స్ రాయకపోతే మీకు కష్టం అవుతుందిగా అర్థం చేసుకోవడానికి. అందుకనే ఎప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మంచి డెవలపర్ ఏం చేస్తాడంటే దే విల్ గివ్ సమ్ కమెంట్స్ ఫర్ ఈచ్ లైన్ ఆఫ్ కోడ్. అలా అని ప్రతి చిన్నదానికి రాయాల్సిన అవసరం లేదు. ఈ system.out.println ఇస్ ఎ ప్రింట్ స్టేట్మెంట్ అని అందరికీ తెలుసు. దీని మీద కమెంట్ ఇస్తే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో దేర్ ఆర్ సమ్ స్టాండర్డ్స్ ఏంటంటే కాంప్లెక్స్ కోడ్ రాసేటప్పుడు మాత్రమే ఈ సింగిల్ లైన్ కమెంట్స్ అనేవి యూజ్ చేసి డెవలపర్స్ ఏం చేస్తారంటే ఆ లైన్ ఆఫ్ కోడ్ ఆర్ పీస్ ఆఫ్ కోడ్, ఆ లాజిక్ ఎందుకు రాశారనేది they'll mention it in a comment so that other developers can easily understand why this code has been written. హలో Yeah. హలో సార్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తారు కదా, అవును. దాని కింద int a = 10 అని పెట్టేసి system.out.println a అని పెడితే అవుట్పుట్ వస్తుంది అనుకుంటా సార్. అవుతుందండి, that will be done. స్టాటిక్ పెట్టే అవసరం లేదు కానీ కదా. the difference is this is treated as a global variable which can be accessible in any method in this main class, but this is corresponds to only this main method. సో ఇక్కడ మీరు డిక్లేర్ చేసింది లోకల్ వేరియబుల్ అంటారు. సో ఈ మెయిన్ మెథడ్ లోపల మాత్రమే ఇది వర్క్ అవుతుంది. లెట్స్ నేను ఇక్కడ int a = 20 తీసుకున్నాను అనుకో. ఓకే, సో ఇప్పుడు నాకు 10 వస్తుంది. యా, ఒక్క నిమిషం. ప్రిఫరెన్స్ అనేది లోకల్ వేరియబుల్ కి ఇచ్చింది కాబట్టి లోకల్ వేరియబుల్
ఏదైతే ఏ ఉందో ఆ ఏని ప్రింట్ చేస్తాను. ఓకే, అండ్ నేను దీన్ని కమెంట్ చేయాలనుకో సింపుల్ గా డబుల్ బ్యాక్ స్లాష్. హలో వినిపిస్తుందా? సంధ్యారాణి, ఆర్ యూ టాకింగ్ టు మీ ఆర్? వినిపించట్లేదా? హలో, ఎవరితో మాట్లాడుతున్నారండి? ఆవిడేదో కాల్ మాట్లాడుతున్నారు. See, these are all okay, fine. Static int a equal to 10 అనేది వేరియబుల్ డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ నార్మల్ గా తీసుకుంటే ఇలా ఉంటుంది. నేను కమెంట్స్ అంటే నాకు ఇలా డిక్లేర్ చేయడం ఇష్టం లేదు, సమ్వేర్ నేను కోడ్ చేస్తూ నేను మర్చిపోయి అంటే నాకు ఇది స్కిప్ చేయాలి అంటే జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేస్తున్నాను. బట్ ఇది నేను కమెంట్ చేయాలి అంటే సింపుల్ గా డబుల్ బ్యాక్ స్లాష్ యూస్ చేసి దాన్ని కమెంట్ చేయొచ్చు, సో దట్ దీన్ని తీసుకోదన్నమాట. ఓకే, ఒకవేళ 10 కావాలి 20 వద్దు నాకు అవుట్పుట్ కావాలి అంటే సింపుల్ గా దీన్ని కమెంట్ అవుట్ చేస్తాను అండ్ రన్ చేస్తాను. జావా ఏం చేస్తుంది అంటే దీన్ని అసలు ట్రీటే చేయదు, అంటే మీరు ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేశారని కూడా పట్టించుకోకుండా కోడ్ రన్ అవుతుంది. అది రికగ్నైజబుల్ ఏ 10 కాబట్టి 10 మాత్రం ప్రింట్ చేస్తుంది. ఓకే, సో కమెంటింగ్ అనేది బేసిక్ గా మనం ఎందుకు రాస్తామంటే మన లాజిక్ ఎందుకోసం రాసాం, దేనికోసం రాస్తుంది అనేది మెన్షన్ చేయడానికి కమెంట్స్ యూస్ చేస్తారు. సార్ కోడ్ లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, కెన్ యూ వన్స్ ఓపెన్ యా, ఇక్కడ పబ్లిక్ క్లాస్ మెయిన్, అదే ఇక్కడ కూడా పబ్లిక్ స్టాటిక్ క్లాస్ మెయిన్ రాసాము. ఓకే, ఈ పబ్లిక్ కీవర్డ్స్ ఈ కీవర్డ్స్ వదిలేసేయండి. సి ఫర్ యువర్ లేదు లేదు నేను అది అనుకోలేదు సార్, నేను మా పైనది అది చూసుకోలేదు. సో ఓకే ఫైన్. థ్యాంక్ యూ సార్. ఈ లోకల్ వేరియబుల్ కి గ్లోబల్ వేరియబుల్ కి ఏంటి సార్ డిఫరెన్స్? ఈ లోకల్ వేరియబుల్ అంటే ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ అండ్ ఈ ఫ్లవర్ బ్రేసెస్ క్లోజ్, ఈ లోపల మాత్రమే దీని స్కోప్ అంటే యాక్సెసిబిలిటీ. ఈ ఏ అనేది ఇక్కడ యాక్సెస్ ఇక్కడ మాత్రం యాక్సెస్ చేయగలం. ఈ బైట్ సైడ్ కి వచ్చే నేను మీ కన్వీనియంట్ కోసం, మీ అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ బి అనేది డిక్లేర్ చేశా. బి అనే వేరియబుల్ ఇక్కడ మాత్రమే అల్లోడు. నేను ఒక వేరే మెథడ్ తీసుకొని లేదా ఇక్కడ డైరెక్ట్ గా నేను ప్రింట్ చేద్దామన్నా అది అవ్వదు. ఒక మెథడ్ తీసుకొని చూపిస్తాను. పబ్లిక్ void display okay. Okay. ఇప్పుడు ఏమవుతుంది, నేను యాక్చువల్లీ ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నాను, అందులో లోకల్ వేరియబుల్ బి తీసుకున్నాను. ఈ బి స్కోప్ ఏంటన్నాను, అది ఎక్కడైతే డిక్లేర్ చేయబడిందో దాని అబౌవ్ ఉన్న కర్సర్ ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్ నుంచి దాని ఎండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్ వరకు దాని యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే ఏ అనేది యాక్సెసిబుల్ టు దిస్ మెథడ్ బట్ బి ఈజ్ నాట్. అది ఎలా ప్రూవ్ చేస్తానంటే జస్ట్ ఇదే ఇంకొక లైన్ తీసుకొని ఏ చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఇక్కడ ఏమవుతుందంటే ఓకే, ఏ అనేది 10 ఉంది కాబట్టి ఇక్కడ యాక్సెసిబుల్ బికాస్ దిస్ ఇస్ గ్లోబల్ వేరియబుల్. ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్ అంటారు దీన్ని, అంటే ఈ క్లాస్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ కాబట్టి ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎనీ మెథడ్. బట్ ఇప్పుడు మీరు ఇక్కడ డిక్లేర్ చేసింది లోకల్ అంటే గ్లోబల్ లోకల్ అనేది వదిలేసేయండి, క్లాస్ వేరియబుల్ మెథడ్ వేరియబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మెథడ్ లెవెల్ వరకే వేరియబుల్, అంటే ఈ మెథడ్ వరకే అప్లికబుల్. యాక్సెసిబిలిటీ అనేది ఈ ఫ్లవర్ బ్రేసెస్ నుంచి ఇక్కడ క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్ వరకే దీని యాక్సెసిబిలిటీ. బి ఇక్కడ తీసుకోవడానికి ట్రై చేసినా ఇట్ వోంట్ అలో. లెట్స్ సీ దట్. మన స్టాటిక్ ఇవ్వలేదు సార్, డిస్ప్లేలోనే పర్లేదా? పర్లేదు. ఇక్కడ స్టాటిక్ క్యాన్ బి యాక్సెసిబుల్ ఇన్ నాన్ స్టాటిక్, అంటే నాన్ స్టాటిక్ ఇది స్టాటిక్ పెట్టలేదు కదా, పెట్టకపోయినా యాక్సెస్ చేయొచ్చు. బట్ స్టాటిక్ మెథడ్ లో స్టాటిక్ బ్లాక్ లో మాత్రం ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ నే డైరెక్ట్ గా రిఫర్ చేయగలం. డైరెక్ట్ గా చేయకుండా ఇంకో ఇండైరెక్ట్ వే ఉంది, అది గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను. ఏంటి అసలు స్టాటిక్ ఎందుకు వాడతాం, అది దేనికి అనేది చెప్తాను. బట్ ఇందులో మీకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు బి అనేది చూడండి, కెనాట్ ఫైండ్ సింబల్. బి అనేది ఏంటో తెలియట్లేదు నాకు, వేరియబుల్ బి లొకేషన్ క్లాస్ మెయిన్ లో ఉంది అని అంటుంది. సో బి అనేది ఇట్ ఈస్ నాట్ రికగ్నైజబుల్ హియర్. బట్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్ కోడ్, లెట్స్ సే నేను కమెంట్ అవుట్ చేస్తే, దెన్ ద కోడ్ విల్ పర్ఫెక్ట్లీ రన్ వర్క్ ఫైన్. అండ్ ఏ 10, 15 ప్లస్ మళ్ళీ 10 వస్తుంది. సారీ 10 రాదు, ఎందుకంటే నేను ఇది కాల్ చేయలేదు. ఈవెన్ దో నేను కాల్ చేయకపోయినా
యాజ్ ఐ సెడ్, జావా కంపైలర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ అనేది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ సింటాక్స్ కరెక్టా చెక్ చేసుకుంది, ఈ సింటాక్స్ కరెక్టా చెక్ చేసుకుంది, ఈ సింటాక్స్ చెక్ చేసింది, కానీ యాక్సెసిబిలిటీ ఉందా లేదా అనేది దీనికి చెక్ చేసుకుంది. ఏది, నేను ఈ లైన్ రాసినప్పుడు ఏం చేసిందంటే, ఈ బి అనేది యాక్సెసిబిలిటీ లేదా కాదా అనేది ప్రోగ్రామ్ రన్ అయ్యే ముందే చెక్ చేసుకుంది. బి అనేది లోకల్ వేరియబుల్, సో అది ఇక్కడికి యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి అది ఫర్దర్ గా కంపైల్ అవ్వదు. అదే మీరు ఇది కమెంట్ అవుట్ చేస్తే కంపైలేషన్ సక్సెస్ఫుల్, బట్ ఇక్కడ ఇది మాత్రం ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మీరు మెయిన్ మెథడ్ లో ఈ 3 లైన్లే ఉన్నాయి కదా, దీన్ని కాల్ చేయలేదు కదా. సో ఇది కాల్ చేస్తే అప్పుడు వర్క్ అవుతుంది. సో ఇంకొకలాగా ఎలా కాల్ చేయొచ్చు అంటే, మీరు సింపుల్ గా ఇక్కడ డిస్ప్లే మెథడ్ కాల్ చేసి ఈ వేరియబుల్ ని పాస్ చేయొచ్చు, ఈ బిని. మీకు ఇందాక అడిగారు కదా మీ డౌట్, ఈ స్ట్రింగ్ ఆర్క్స్ అనేది ఎలా తీసుకున్నారు సార్ అని. అదేంటంటే పారామీటరైజ్డ్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ నో పారామీటరైజ్డ్ మెథడ్, అంటే ఇందులో మెథడ్స్ ఏం తీసుకోలేదు, కానీ ఐ కెన్ పాస్ బి యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ హియర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, డిస్ప్లే మెథడ్ కి బి అనే వేరియబుల్ వాల్యూ అనేది పాస్ అవుతుంది, సో దట్ ఇక్కడ మీకు యాక్సెసిబుల్ అవుతుంది. ఇప్పుడు కంపైలేషన్ ఫెయిల్ అనేది రాదు. బట్ ఇక్కడ మీరు తీసుకోవాలంటే ఇంట్ బి అనే తీసుకుంటారా, లేదా ఎనీ వేరియబుల్ మీరు తీసుకోవచ్చు. బి కాకపోతే సి తీసుకుంటే సేమ్ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఓకే, సో మీరు ఇక్కడ మెథడ్ లో వచ్చే దాని నుంచి మీరు పిక్ చేసుకుంటున్నారు కదా, సో ఇక్కడ మీరు క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్ మాత్రమే తీసుకోవాలి. సో దట్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ 20 అనేది ఇక్కడ నుంచి మీరు డిస్ప్లే మెథడ్ కి పాస్ చేశారు, ఇక్కడ 20 అనేది పాస్ అవుతుంది. ఆ 20 ఇంట్ సి వేరియబుల్ లో క్యాచ్ అయింది, ఆ సి అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే 10, 15, 20 అనేది ప్రింట్ అవుతుంది. Okay, again the same issue, static issue. I'm just ignoring that static. Okay. Fine. ఇంకొక వే చెప్తాను, బట్ డోంట్ కన్ఫ్యూజ్ హియర్. నేను స్టాటిక్ రాయకపోయినా యాక్సెస్ చేయగలను, బట్ దానికోసం ఏం చేయాలంటే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. జావాలో ఎప్పుడైనా మీరు మెథడ్ ని కానీ వేరియబుల్ కానీ యాక్సెస్ చేయాలంటే అవి స్టాటిక్ అయితే డైరెక్ట్ గా యాక్సెసిబుల్, నాన్ స్టాటిక్ అయితే కాదు. అలా ఎందుకు అనేది నేను తర్వాత చెప్తా. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయను. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ మోర్. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది, బట్ ఇప్పటి వరకు అయితే హై లెవెల్ అర్థమైంది. సార్ ఇప్పుడు డిస్ప్లేలో రాశారు కదా మీరు, లోకల్ వేరియబుల్ ని డిస్ప్లే చేశారు కదా, దెన్ ఆ డిస్ప్లే చేసిందా అది అంటే గ్లోబల్ వేరియబుల్ గా యాక్ట్ చేసిద్దా వన్స్ వి రైట్ ఇన్ డిస్ప్లే? ఓన్లీ ఇక్కడ వరకే యాక్సెసిబుల్. లైక్ ఈ డిస్ప్లే మెథడ్ కి పాస్ చేసాం కాబట్టి దిస్ డిస్ప్లే ఓన్లీ కెన్ యాక్సెస్ దట్ బి వేరియబుల్, బట్ అదర్ మెథడ్స్ కెనాట్. డిస్ప్లే అనేది అంటే కీవర్డ్ ఏం కాదు, ద లైక్ నేమ్ ఆఫ్ ద క్లాస్, యూజర్ డిఫైన్డ్ మెథడ్ నేమ్. యూజర్ డిఫైన్డ్ మెథడ్ నేమ్. ఓకే, దిస్ క్యాన్ బి a demo. సో సేమ్ డెమో యూ నీడ్ టు కాల్, సో దట్ ఈ మెథడ్ అనేది డెమో అనేది కాల్ అవుతుంది అండ్ ప్రింట్ అవుతుంది. సో నేమ్ అనేది ఎనీథింగ్, బికాస్ ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ యాక్చువల్ గా నేను ఓకే మళ్ళీ స్టాటిక్ మిస్ అయ్యాను. ఓకే, స్టాటిక్ మిస్ అవ్వకుండా నేను ఎలా చేయొచ్చు అంటే, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను, బట్ మెయిన్ ఈక్వల్ టు న్యూ మెయిన్ ఇలా ఎందుకు తీసుకుంటాం ఏంటనే చెప్తాను. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ అండి. సింపుల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి క్లాస్ నేమ్, వేరియబుల్ నేమ్, న్యూ కీవర్డ్, కన్స్ట్రక్టర్ అంటారు దీన్ని. అవన్నీ నేను మీకు తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఈ మెయిన్ డెమో డైరెక్ట్ గా కాల్ చేసే బదులు మెయిన్ డాట్ డెమో అంటే యూ కెన్ యాక్సెస్ నౌ వితౌట్ హ్యావింగ్ ఏ స్టాటిక్. ఓకే, ఇది ఏంటి కోడ్ అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ నెసెసరీ నౌ. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ యూ రిమెంబర్ దట్ స్టాటిక్ లోనే చేయాలని కూడా లేదు, నాన్ స్టాటిక్ వేలో కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి జావాలో ఏదైనా చేయొచ్చు. ఓకే, ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తాం, అసలు ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏంటి అనేది గోయింగ్ ఫార్వర్డ్ సెషన్స్ లో మనం క్లియర్ గా అర్థం చేసుకుంటాం. సో ఫర్ నౌ ఈ టాపిక్ ఏంటంటే కమెంట్స్. సో కమెంట్స్ లో సింగిల్ లైన్ కమెంట్స్ మీకు అర్థమైంది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా సింగిల్ లైన్ కమెంట్స్ గురించి? యూ కెన్ రైట్ కమెంట్ ఎనీవేర్ ఇన్ యువర్ జావా ప్రోగ్రామ్. సో మీరు డబుల్ స్లాష్ కనిపించిన ప్రతిదీ ఇది కమెంట్ కింద ట్రీట్ చేసి దాన్ని సింటాక్టికల్ చెక్ చేయదు. క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? క్లియర్ సార్. ఓకే, మల్టీ లైన్ కమెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, మీరు మల్టిపుల్ లైన్స్ ని బ్యాక్ స్లాష్ స్టార్
అండ్ స్టార్ బ్లాక్ స్లాష్. ఎండింగ్ లో ఇది ఉండాలి, ఎందుకంటే అది ఎక్కడ ఎండ్ అవుతుందో మనం చెప్పాలి కదా, మల్టీ లైన్ అంటున్నాం కాబట్టి. నేను నేను ఇక్కడ నుంచి ఈ 3 లైన్స్ నేను ప్రింట్ చేద్దాం అనుకోవట్లా, ఓన్లీ మెయిన్ మెథడ్ ఈ కాలింగ్ మెథడ్ అంటే 20నే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, 15-20 మిస్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను బ్యాక్ స్లాష్ స్టార్ ఈ 2 తీసుకుంటే కంప్లీట్ గా బ్లాంక్ అవుట్ అయిపోయింది, ఎందుకంటే అది ఎన్ని లైన్ లాగా తీసుకోవాలో మనం ఎండ్ అనేది ఇవ్వలేదు. కానీ ఎండ్ నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, లెట్స్ సే స్టార్ బ్యాక్ స్లాష్. సో ఈ రెండు ఆపరేటర్స్ మధ్యలో స్లాష్ బ్యాక్ స్లాష్ అండ్ స్టార్ బ్యాక్ స్లాష్ మధ్యలో మీరు ఏదైతే కోడ్ రాశారో ఇదంతా కమెంట్స్ కింద ట్రీట్ చేసి జావా స్కిప్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ అనేది అసలు చేయదు. అంటే ఎందుకంటే దాని మీద సింటాక్టికల్ చెక్కే జరగదు. యూ కెన్ రైట్ ఎనీ కోడ్ ఇన్ సైడ్. జస్ట్ సెకండ్, బి వేరియబుల్ మనం ప్రింట్అవుట్ చేసాం, అలా కాకుండా బిని వదిలేద్దాం, ఎందుకంటే బి కింద పాస్ చేస్తాం కదా, అందుకని బ్యాక్ స్లాష్ స్టార్. నౌ లెట్స్ క్లియర్, ఓకేనండి. లైక్ మల్టీ లైన్ కమెంట్స్ ఎలా రాస్తాం అనేది, మీరు ఈ మల్టీ అంటే ఈ కమెంట్స్ లో మీరు లెట్స్ సే మీరు ఇక్కడ స్ట్రింగ్ ఇక్కడ ఇంటిజర్ అంటే నేను ఎన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ తీసుకొని కమెంట్స్ కింద రాస్తున్నా, నాకు ఎన్ని లైన్స్ వస్తుందో తెలియదు. సో అలాంటప్పుడు మీరు సింగిల్ లైన్ తీసుకుంటే వర్కౌట్ అవ్వదు, ఓకే, బికాస్ సింగిల్ లైన్ ఈజ్ ఆల్వేస్ ఆ లైన్ వరకే కమెంట్ చేసినట్టు. బట్ నేను దాన్ని ఏం చేయొచ్చు అంటే మల్టీ లైన్ కింద కన్వర్ట్ చేసి, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదంతా కమెంట్ కింద తీసుకుంటే మీరు సో మీరు ఒక పారాగ్రాఫ్ రాశారు డిస్క్రైబింగ్ అబౌట్ దిస్ మెథడ్, ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ద మెథడ్ యూ జస్ట్ హెడర్ లాగా అది ఏం చేస్తుంది ఏంటనేది ఒక పారాగ్రాఫ్ రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ మీరు ఒక్క లైన్ లోనే రాయాలనే రూల్ లేదు. దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఆఫ్ హ్యావింగ్ ఎ మల్టీ లైన్ కమెంట్స్ యూజింగ్ బ్యాక్ స్లాష్ అండ్ స్టార్ ఇన్ జావా, ఓకే. ఇఫ్ యూ రన్ దిస్, same output 20 will come. క్లియర్ సార్ ఇది డబుల్ బ్యాక్ స్లాష్ డబుల్ ఇచ్చి అదే ఇక్కడ సింగిల్ బ్యాక్ స్లాష్ స్టార్ ఇచ్చాం కదా, అలా కాకుండా సింగిల్ లైన్ కామెంట్ యూస్ చేసి ఎట్ ద ఎండ్ లో మళ్ళీ అదే యూస్ చేయలేమా? ఏది అంటే బ్యాక్ స్లాష్ ఇట్లాగా స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ యూస్ చేయొచ్చా? ఇక్కడ కాకపోతే మల్టీ లైన్ రాయలేరు. మల్టీ లైన్ ముందు పెడితే ఈ బ్యాక్ స్లాష్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాని తర్వాత నుంచి మాత్రమే కమెంట్ కింద తీసుకుంటుంది. అలా అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రతి లైన్ కి ఇవ్వచ్చు, లైక్ ఇలా తీసుకున్నా ఇది మల్టీ లైన్. బట్ ఇది మల్టీ లైన్ అంటే మనం ప్రతిసారి సింగిల్ లైన్ కమెంట్స్ ఇస్తున్నాం కదా, సో ఇది డిఫరెంట్. అంటే ద యూసేజ్ ఈజ్ సేమ్, బట్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ ప్రతి లైన్ లో ఇవ్వాలా లేదంటే ఒక్క చోట స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర ఇవ్వాలంటే మల్టీ లైన్ యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ గైస్ అబౌట్ కమెంట్స్? Clear, sir. You can try all these things in today's session. So I'm stopping it here. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ కన్ఫ్యూజ్ యూ మోర్. సో మీరు ఇప్పుడు నేను ఏదైతే ఈ సింటాక్స్ అవుట్పుట్ అంటే system.out.println అండ్ డిఫరెన్సెస్ ఈ కమెంట్స్ చెప్పానో ఇవన్నీ మీ ఓన్ గా మీ ఐడిస్ లో లేదా W3 Schools లో ఆన్లైన్ కంపైలర్ లో చెక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే రేపు డిస్కస్ చేద్దాం అండ్ రిమైనింగ్ అనేది రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే సార్ నేను క్లాస్ లో అది ఇన్స్టాలేషన్ రికార్డింగ్ సరిగా అసలు రావట్లేదు సార్. ఓకే, మీరు ఇన్స్టాలేషన్ లో ప్రాబ్లం ఏమైనా ఉంటే గూగుల్ సెర్చ్ లో క్లియర్ గా మీరు గూగుల్ సెర్చ్ రికార్డింగ్ రికార్డింగ్ ప్లే అవ్వట్లేదు సార్. 24 seconds వస్తుంది, అక్కడ నుంచి స్ట్రక్ అయ్యి ఉండిపోతుంది. అది మిగతా వాళ్ళకి వచ్చింది అన్నది ఎవరికండి కంప్లీట్ గా వాచ్ చేసింది ఎవరు? ఎనీబడి ఇన్ దిస్ గ్రూప్? So I watched it to 4 minutes and it will continue without breaking. ఓకే, సో గణేష్ ఐ థింక్ ఇట్స్ యువర్ ఇష్యూ బికాస్ ఒకళ్ళకి అవి ఇంకొకరికి అవ్వకుండా ఉండదండి, ఒక్కొక్కరికి అయ్యి. సో చూడండి మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. లింక్ మళ్ళీ సేమ్ ఇష్యూ వస్తే నేను ఒకసారి చూస్తాను. బికాస్ ఒకళ్ళకి అవుతుందంటే డెఫినెట్లీ మిగతా వాళ్ళకి కూడా అవ్వాలి, ఇఫ్ అట్ ఆల్ ఇంటర్నెట్ ఇష్యూస్ లేకపోతే. అంటే వైఫై స్పీడ్ గానే ఉంది సార్, అయినా సరే అది అవ్వట్లేదు.
అంటే నాకు ఇంకొక పర్సన్ నాకు అవ్వట్లేదు సార్ అని ఉంటే నేను ఇప్పుడే నేను ఓపెన్ చేసి ట్రై చేసేవాడిని, బట్ దే ఆర్ మెన్షనింగ్ దట్ దే హావ్ వాచ్డ్ ఇట్ రైట్. సో ఓకే రైట్ సార్. ఇంకోసారి. ఓకే ఓకే సార్. హలో సార్, చెప్పండి.